పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితేరుత్తమాంగైః. ధృతరాష్ట్రుని యొక్క కుమారులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వాళ్ళు భయంకరమైనటువంటి కోరలతో ఉన్నటువంటి నీ నోళ్ళ యందు ప్రవేశిస్తున్నారు. వాళ్ళలో కొందరు నీ పళ్ళ సందుల్లో చిక్కుకుని ఇటువంటి బయటికి రాలేక పొడువుగా చేయబడినటువంటి శిరస్సులతో కనిపిస్తున్నారు అని అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు. పరమాత్మకి భూత భవిష్యత్ వర్తమాన కాల భేదం లేదు. ఆయన కాలాతీతుడు. అటువంటి భగవంతుని యందు కాలానికి సంబంధించిన విభేదాలు కానీ విభజనలు కానీ లేవు. కనుక భవిష్యత్తులో జరగబోయేదంతా వర్తమానంలో విశ్వరూపంలో అర్జునుడికి కనిపించడానికి అది కారణమైంది. భీష్మ, ద్రోణ, కర్ణుడు లాంటి కౌరవపక్ష వీరులు మరియు పాండవపక్ష వీరులు కూడా భవిష్యత్ కాలంలో మృతి చెంది కాలగర్భంలో ప్రవేశించడాన్ని అర్జునుడు విశ్వరూపంలో స్పష్టంగా చూస్తున్నాడు. దీనికి అర్థం ఏమిటి అంటే భూత భవిష్యత్ వర్తమానాలను పరమాత్మ యందు ఒక్కటిగా కనిపిస్తున్నాయి. గడిచిపోయినటువంటి అనేక యుగాల కాలము, రాబోయే అనేక యుగాల కాలాలు పరమాత్మకి ఎప్పుడూ వర్తమానమే. అతడు కాలాతీతుడు. ఈ శ్లోకంలో చెప్పిన భావాలని బాగా విచారించి చూసినట్లయితే గొప్పదైన వైరాగ్యం కలుగుతుంది. ఎలాగంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి భీష్ముడు, ద్రోణుడు మొదలగు వీరులందరూ ఆ క్షణంలోనే భయంకరమైన కాలం యొక్క ముఖంలోనికి వెళ్ళిపోతున్నట్లు ఏ విధంగా అయితే అర్జునుడు చూస్తున్నాడో అదేవిధంగా ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఈ బంధు, మిత్ర, దార, సుతులు, ధనధాన్యాలు, భవనాలు, క్షేత్రారామాలు, సంపదలు అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయని, నశ్వరములు అని జీవుడు భావించాలని ఈ శ్లోకంలో చాలా చక్కగా తెలియజేయబడతాను. జై గురుదత్త.